నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాతినేని. సినీ నటి ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరూ కలిసే విషం తాగారు. హాస్పిటల్ కి వెళ్లారు. ఆమె చనిపోయింది, అతను బ్రతికాడు. అక్కడి నుంచి మొదలైన మిస్టరీ 20 సంవత్సరాలు కోర్టుల్లో అలా సాగుతూ వచ్చింది. ఇప్పుడు దీనికంటూ ఒక తీర్పు కూడా వచ్చింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం. ఇదంతా జరిగింది ఎర్లీ 2000s లో, అంటే 2001 నుంచి 2002 ఆ ప్రాంతంలో జరిగిందనమాట. ప్రత్యూష అంటే తెలియని అమ్మాయే లేదు. ఎందుకంటే అప్పట్లో చాలా యాక్టివ్ గా, క్యూట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. అంటే ఆమె ఎర్లీ స్టేజ్ లో అనమాట. అప్పుడే ఇండస్ట్రీకి రావడంతోనే ఎన్నో సినిమాలు చేసిందనే అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగులో 5 సినిమాలు చేసింది, తమిళంలో అయితే 12 సినిమాలు చేసింది. చాలా హోమ్ ఎఫెక్షన్ ఉంది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అప్పటి వరకు కూడా ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్స్ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆ పీరియడ్ లో చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండటంతో ఈమెకి ఎక్కువ ఎక్స్పోజర్ కూడా వచ్చింది. చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్ లుక్ తో, గర్ల్ నెక్స్ట్ డోర్ లుక్స్ తో అందరినీ కూడా ఆకట్టుకుందనమాట. చాలా మంచి, అంటే పెద్ద హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తన 22 ఏళ్ల జీవితం అక్కడితోనే ఆగిపోయింది. అసలు ఏం జరిగింది? ఈ 2002లో ఫిబ్రవరి 23వ తారీఖు ఆమె ఇంటి నుంచి బయటికి ఏమని చెప్పొచ్చింది, ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కూడా ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రత్యూష ఇలా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసింది. సిద్ధార్థ్ రెడ్డి వచ్చేసి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. ఫిబ్రవరి 23వ తారీఖున వాళ్ళిద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకోక ముందే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ఒక ట్రయల్ చేస్తారు కదా, అలాగా ప్రత్యూష వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి చాలా ట్రయల్స్ చేసింది. ఎట్టకేలకు ఇంట్లో కూడా ఒప్పించేసింది. కానీ సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లోనే అసలు చిచ్చు మొదలైంది. సిద్ధార్థ్ రెడ్డి వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఈమెను పెళ్లి చేసుకుంటాను అని కన్ఫెస్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక్క మాటే అన్నారు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను. ఇదే మాట. ఇక్కడి నుంచి వాళ్ళకి ఎంత ప్రెషర్ స్టార్ట్ అయింది అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచే అసలు ప్రెషర్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా, పెళ్లి చేసుకోకూడదు అంటే ఎందుకు చేసుకోకూడదు అని అడిగినప్పుడు ఆమె సినీ నటి అని చెప్పడం, ఆ తర్వాత ఇంటర్నల్ గా అంటే ఫినాన్షియల్ గా కూడా చాలా పెద్ద టాపిక్ అవడంతో ఇవన్నీ వాళ్ళ పైన ప్రెషర్ పడడంతో వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా ఈ కమ్యూనికేషన్ ఎక్కువగా జరిగింది. ఆ జరగడంతోనే పెళ్లి జరగదేమో అన్న ఇదిలో వీళ్ళు కూడా ఇంకా పాయిజన్ తాగాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ ప్రత్యూష పాయిజన్ తాగడానికి నిర్ణయించుకుందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సిద్ధార్థ్ రెడ్డినే అప్పుడు పాయిజన్ తీసుకొచ్చి ఆమెకు కొంచెం ఈయన కొంచెం తాగారని కూడా మనకు వచ్చిన సమాచారం. ప్రత్యూష 12 గంటలు ఆ టైంకి పార్లర్ కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పేసి, అంటే తల్లి సరోజిని దేవికి చెప్పేసి ఇంటి నుంచి వాళ్ళ కజిన్ తో పాటు బయటకు వచ్చిందంట. అయితే ఫిబ్రవరి 23వ తారీఖున ప్రత్యూష వాళ్ళ కజిన్ తో పాటు బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా అని చెప్పేసి తల్లి సరోజిని దేవికి చెప్పేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత బ్యూటీ పార్లర్ లో చేయించుకోవాల్సిన క్లీనప్స్, చేయించుకోవాల్సిన అన్ని కూడా చేయించేసుకున్న తర్వాత సిద్ధార్థ్ రెడ్డికి ఫోన్ చేసి పిలిపించారంట. అండ్ సిద్ధార్థ్ రెడ్డి కూడా దగ్గరలోనే ఉండటంతో చాలా త్వరగానే వచ్చేసాడని చెప్తున్నారు. అయితే సాయంత్రం 7:30, 8 గంటల టైంలోనే ఆ ఫ్రెండ్, అంటే ఆ కజిన్ ఎవరైతే ప్రత్యూషతో పాటు వచ్చారో తనని పంపించేసి తిను మాత్రమే అక్కడ ఉండి, అక్కడి నుంచి వాళ్ళిద్దరు సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష బయటికి వెళ్లారని కూడా మనకి సమాచారం. ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఇలా పెళ్లి జరుగుతుందో లేదో అన్న ఆ కన్ఫ్యూజన్ లో ఏదో పెద్ద గొడవే జరిగిందని కూడా చెప్తారు. అండ్ వాళ్ళిద్దరే ఉండటం వల్ల అసలు అక్కడ ఏం జరిగింది ఒక థర్డ్ పర్సన్ కి తెలిసే ఛాన్స్ అయితే లేదు. అయితే ఈ టైంలోనే వాళ్ళిద్దరు పాయిజన్ తాగడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వాళ్లే వెళ్లి చేరారని కూడా సమాచారం. ప్రత్యూష వచ్చేసి ఫిబ్రవరి 24న హైదరాబాద్ లో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తో సహా వచ్చేసింది. కానీ సిద్ధార్థ్ రెడ్డి మాత్రం చావును తప్పించుకున్నాడు. తనకి ట్రీట్మెంట్ జరుగుతూ మార్చ్ 9వ తారీఖున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని కూడా చెప్తారు. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ప్రత్యూష చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది అన్నదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ గా మారింది. ఇక్కడ చాలా లొసుగులు కూడా జరిగాయని కూడా సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడని కూడా సమాచారం. ఎందుకంటే ప్రత్యూషకి తనకి ఆల్రెడీ ఫ్రెండ్షిప్ లేదంటే మోర్ దాన్ ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉందో అది మనకి కన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మాత్రం మనకి సమాచారం అందింది. ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ అని అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తారుమారు చేసే ఇన్వాల్వ్మెంట్ అన్నమాట. ఎస్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే ఏముంది అంటే ప్రత్యూషని ఎవరో గొంతు నులిమి ఆమెకు ఎవరో పాయిజన్ ఇచ్చారు అని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇచ్చింది కూడా మునుస్వామి అనే ఒక వ్యక్తి.
ఆ మునుస్వామి అసలు అక్కడ పోస్ట్ మార్టం చేయాల్సింది కాదు, ఆయన ఎందుకు చేశారు అని చెప్పేసి కోర్టులో చాలా అంటే చాలా డిస్కషన్ దీని గురించే జరిగింది. కానీ మునుస్వామి అక్కడితో వెళ్ళిపోయారు. ఎందుకంటే మునుస్వామి ఆ తర్వాత ఇయర్ లోనే ఒక కార్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారని కూడా సమాచారం, అంటే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని కూడా మనకి సమాచారం అందింది. అయితే ఇప్పుడు జరుపుకోవాల్సింది ఏంటి అంటే సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి ప్రమేయం ఎంత వరకు ఉంది? తను పాయిజన్ ఇచ్చారు, ఎంత మొత్తంలో ఇచ్చారు, ఎందుకు ఆయన మాత్రమే బతికారు, అసలు ఏం జరిగింది అనేది సిద్ధార్థ్ రెడ్డి చెబితేనే ప్రపంచం అంతటికీ తెలిసింది. కానీ సిద్ధార్థ్ రెడ్డి చెబుతున్నాడా? లేదు. ఏమన్నా చెప్పాడు అంటే పాయిజన్ ఇద్దరం తాగామా అని మాత్రమే చెప్పాడు తప్ప ఎక్కడ కూడా నేను ఇంత మొత్తంలో తాగాను, ఈ టైంకి తాగాను, తాగిన వెంటనే ఇంత టైంలో మేము హాస్పిటల్కి వచ్చాము, ఇలాంటివి ఏమీ చెప్పడం లేదు. ఎందుకంటే అప్పుడు తను కూడా అన్కాన్షియస్ అయ్యని చెప్పేసి చెప్తున్నాడు. అన్కాన్షియస్ అయినప్పుడు తను ఎలా హాస్పిటల్ వరకు వచ్చాడు అనేది కూడా క్వశ్చన్ మార్కే. సో ఏది ఏమైనా సిద్ధార్థ్ రెడ్డి చాలా అంటే చాలా దాచి దాచి విచారణలో మాట్లాడుతున్నట్లు కూడా మనకి సమాచారం అందింది. ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి కూల్ డ్రింక్ లో ఒక ఆర్గానో పాస్ఫేట్ అనే పురుగుల మందు కలుపుకొని తాగారని, అందువల్లే ప్రత్యూష ముందుగా మరణించిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఊపిరి ఆడకుండా చేయడం, లైంగిక దాడి చేయడం లాంటివి మాత్రం జరగలేదని అప్పుడు ప్రభుత్వం ఒక ముగ్గురు వైద్యుల బృందాన్ని నియమించింది. ఆ ముగ్గురు కలిపి చెప్పిన కారణాలు కూడా ఇవే అవ్వడం గమనార్హం. అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బేస్ చేసుకుని అప్పట్లో పోలీసులు ఇది సూసైడ్ కేసు అని కూడా నమోదు చేశారు. 2002, 2004 ఈ టైం పీరియడ్ లో చాలా అంటే చాలా బజ్ నడిచింది. అసలు వాళ్ళ అమ్మ చేసిన ఫైటింగ్ మామూలుది కాదు. సరోజిని దేవి గారు, మా అమ్మాయి చాలా స్ట్రాంగ్, మా అమ్మాయి సూసైడ్ చేసుకోదు, అదేదో తేడాగా ఉంది అని కూడా ఆమె ఎన్నో ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ కేసుని కోర్టు వరకు తీసుకెళ్లడానికి ప్రధాన కారణం కూడా సరోజిని దేవి గారే. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డిపై సిబిఐ విచారణ జరిపి సెక్షన్ 306 అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం, సెక్షన్ 309 ఆత్మహత్యకు ప్రయత్నించడం కింద కేసు కూడా నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23వ తారీఖున తీర్పిచ్చింది. అంటే ఏ రోజైతే 2002 ఫిబ్రవరి 23న చనిపోయారో 2004 ఫిబ్రవరి 23న ఈ తీర్పునైతే కోర్టు ఇచ్చింది. అయితే దీన్ని సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకి పిటిషన్ వేశారు. శిక్షను 2 ఏళ్లకు తగ్గించారు. ఆ తర్వాత కట్టాల్సిన జరిమానాను 50,000కు కూడా పెంచుతూ తీర్పు వెలువరించారు. అయితే దీనిపై సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష తల్లి సరోజిని దేవి 2012లో వేర్వేరుగా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2026లో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత ఫిబ్రవరి 17, 2026న సిద్ధార్థ్ రెడ్డిని లొంగిపోవాలని తీర్పునిచ్చింది. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ కథ గురించి, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ డెత్ మిస్టరీ గురించి చాలా అంటే చాలా అనుమానాలు బయటకు వచ్చాయి, అభియోగాలు కూడా అంతే విధంగా బయటకు వచ్చాయి. కానీ మొత్తంగా జరిగింది ఏంటి అంటే ఒక మంచి భవిష్యత్తున్న హీరోయిన్ 22 ఏళ్లకే చనిపోయింది. 20 సంవత్సరాలకు పైనే ఈ కేసు కోర్టులో తిరిగింది. ఒకవైపు సరోజిని దేవి గారు ఇది హత్య కాదు అని ఒక పోరాటం చేస్తూ ఉంటే, కోర్టు మాత్రం ఇది సూసైడ్ అని తేల్చేసింది. కానీ ఈ కేసు ఇప్పటికీ చాలా మందికి మిస్టరీగానే అనిపిస్తుంది.